హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 31వ తారీఖు 12వ నెల 2024. ఈరోజు అంటే 31st పగలు నైటు 24 గంటలు కూడా ఈరోజు మనం కలర్ అప్డేట్ అయితే పెట్టడం జరుగుతుంది. అందరికీ కూడా మరొకసారి మన వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ వైపు నుంచి పేరున కూడా ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక్కడ టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడిని ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే ఉత్తర దిక్కు నుంచే వదలాలా. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత నక్షత్రాలు ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి పూర్వాషాఢ, రెండు వచ్చేసి ఉత్తరాషాఢ. ఫస్ట్ ఈ పూర్వాషాఢ నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి నైటు ఈరోజు రాత్రిపూట 12:03 వరకు ఇదే నక్షత్రం జరుగుతుంది. ఈరోజు పగలు మొత్తం ప్లస్ నైట్ 12:03 వరకు కూడా ఈ పూర్వాషాఢ నక్షత్రమే జరుగుతుంది. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పచ్చ కాకి అనేది నల్ల కాకి మీద, 9 కాకి మీద, నెమలి మీద, ఈ మూడింటి మీద గెలుస్తుంది. అలాగే శుద్ధ డేగ అనేది నెమలి మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉన్నది పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రం తరువాత ఇక ఉత్తరాషాఢ నక్షత్రం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే నైటు రాత్రిపూట 12:03 తరువాత ఇక ఈరోజు ఈ నైట్ మొత్తం అనమాట. 12 గంటల తర్వాత ఇక నైట్ మొత్తం ఈ ఉత్తరాషాఢ నక్షత్రం జరుగుతుంది అనమాట. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమలి అనేది కాకి మీద, కోడి మీద గెలుస్తుంది. పింగళి అనేది కాకి మీద, నెమలి మీద విజయం సాధిస్తుంది. అలాగే డేగ అనేది నెమలి మీద, కాకి మీద ఈ రెండింటి మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రం నైటు 12:03 తర్వాత స్టార్ట్ అయ్యి ఇక ఈ నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది అనమాట నక్షత్రం. దాని తర్వాత ఈరోజు ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాడ్యమి. ఈ పాడ్యంలో కొత్త ఎక్కగల కోళ్ళు, దాంతోపాటు కొత్త ఎక్కగల పెట్టమార్లు, కాకి చూపులో పెట్టమార్లు ఇంకా చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. ఈరోజు మొత్తం కూడా ఈరోజు పాడ్యమిని ఎట్టి పరిస్థితుల్లో ఇగ్నోర్ చేయకూడదు. పాడ్యమిని మైండ్లో పెట్టుకుని దెబ్బలాట పెట్టుకోవాలా. కొత్త ఎక్కగల కోళ్ళు మనం కలర్ అప్డేట్ చెప్తాం కదా, వాటితో పాటు కొత్త ఎక్క అనేది కంపల్సరీ ఉండాలా. దాంతోపాటు కొత్త ఎక్కలో ఉన్న కాకి చూపు పెట్టమార్లు అనేవి ఈరోజు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత సంక్రాంతి కలర్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం. సంక్రాంతి కలర్ అప్డేట్లు ఎలా ఉంటుందంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళకు కూడా అర్థమైపోద్ది, డౌటే ఉండదు అందులో. సంక్రాంతి కలర్ అప్డేట్లో మన వైపు నుంచి గ్యారంటీ ఇస్తాను. ఫస్ట్ టైం చూసే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా నేనైతే కలర్ అప్డేట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ కోడిని ఏ దిక్కు నుంచి వదలాలా, తర్వాత నక్షత్రాలు ప్లస్ నక్షత్రాల్లో ఫోటోలు, గెలిచే రంగుల యొక్క ఫోటోలు, ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు పక్క ఉంటాయి. దాని తర్వాత క్లియర్గా జాముల్లో కూడా కలర్ ఐడెంటిఫికేషన్ మీకు అసలు చూడంగానే అర్థమయ్యే విధంగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసి పెట్టాను. సంక్రాంతిలో చాలామంది చూస్తారు, చాలామంది కొత్త వాళ్ళు కూడా ఉంటారు. మన వైపు నుంచి కలర్ అప్డేట్ తీసుకునే వాళ్ళు చాలామంది కొత్త వాళ్ళు ఉంటారు. ఆ కొత్త వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమయ్యే విధంగా కలర్ అప్డేట్ అయితే చేశాను. ఫస్ట్ గెలిచే రంగుల యొక్క ఫోటోలు, తర్వాత ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల్లో కూడా 1-2 ఫోటోలు కాదు, కనీసం 12 నుంచి 15 ఫోటోలు అనమాట. ఈ జాములో ఏ రంగులు, ఈ టైమింగ్స్లో ఈ రంగులు గెలుస్తాయి, ఈ రంగుల్లో ఫోటోలు ఇవి, తర్వాత ఈ రంగులు ఓడిపోతాయి, ఈ రంగుల్లో ఫోటోలు ఇవి. ఒక్కొక్కటి 2 కాదు, మళ్ళీ కనీసం మ్యాక్సిమం ఎక్కువ ఫోటోలు ఇవ్వడానికి ట్రై చేశాను. ఒక 12-15 ఈ మధ్యలో ఫోటోలు అనేవి సెట్ చేసి పెట్టాను అనమాట. కంపల్సరీ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకు కూడా మన కలర్ అప్డేట్ అయింది. కంపల్సరీ ఇంకొకరిని ఎవరిని అడగాల్సిన సిచ్యువేషన్ అనేది రాదు, అందులో డౌటే ఉండదు. ఇది వైటీఎం రెడ్డి యొక్క గ్యారంటీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఆ విధంగా ఉంటుంది మన కలర్ అప్డేట్. సంక్రాంతి కలర్ అప్డేట్ అనేది పర్సనల్గానే ఇస్తాను. ఓన్లీ పేమెంట్ చేసిన వాళ్ళ వరకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే ఎక్కువ మీరు ఇవాళ పెట్టారో ఇంతకుముందులాగా రేపు చెప్తాను, ఎల్లుండి చెప్తాను ఉండదు. మీరు ఎప్పుడైతే నాకు ఈ డౌట్ ఉంది అని చెప్పి పెడతారో మీకు వెంటనే నేను రిప్లై పెడతాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను వెంటనే పెట్టేయడానికి. అలాగే
నేను మన నెంబర్ అయితే ఆల్రెడీ ఛానల్ నెంబర్ ఫస్ట్లో కూడా ఇచ్చాను, ఇప్పుడు కూడా ఇస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా లేవన్నా ఏమైనా అడగాలంటే మన వాట్సాప్లో అయినా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే ఫోన్ అయినా చేయొచ్చు, ఏం పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది అనమాట సంక్రాంతికి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీకు డౌట్ ఉంటే కలర్ ఐడెంటిఫికేషన్లో మీరు మోసపోతారో, మీరు లాస్ అయిపోతారో. కలర్ ఐడెంటిఫికేషన్లో ఏ చిన్న డౌట్ ఉన్నప్పుడే కాదు, సంక్రాంతి టైంలో కూడా మన నెంబర్ ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద ఇచ్చాను. ఎవరికైనా డౌట్ ఉంటే మీ కోలను నాకు ఫోటో పంపించండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన పేమెంట్ చేసిన వాళ్ళకైతే, అంటే పేమెంట్ చేసిన వాళ్ళకి కొన్ని డౌట్లు ఉంటాయి, వాళ్ళకైతే ముందు ప్రియారిటీ. పేమెంట్ చేసిన వాళ్ళకి కంపల్సరీ ఫస్ట్ ప్రియారిటీ. ఎవరైతే పేమెంట్ చేయలేదో వాళ్ళకి నేను నెక్స్ట్ చెప్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే పేమెంట్ చేసిన వాళ్ళనే మనం ఇగ్నోర్ చేయకూడదు, వాళ్ళకి ఫస్ట్ అంటే ఫస్ట్ ప్రియారిటీ. తర్వాత ఎవరైతే నార్మల్గా పెడుతున్నారో వాళ్ళకు కూడా చెప్తాను, అందులో డౌటే లేదు. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఈ గ్యాప్లో నేను మొత్తం మీకు కంప్లీట్గా కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం డౌట్ లేకుండా చేస్తాను. ఇందులో మాత్రం ఏ డౌటు పెట్టుకోకూడదు కలర్ ఐడెంటిఫికేషన్లో. అలా అయితేనే మీరు గెలుస్తారు. లేదంటే కలర్ ఐడెంటిఫికేషన్లో డౌట్ ఉండి దాని పక్క గేయాలా దీని పక్క గేయాలని చెప్పేసి కన్ఫ్యూజ్లో ఉన్నారంటే డబ్బులు పోతాయి, మీరు లాస్ అయిపోతారు. కాబట్టి కలర్ ఐడెంటిఫికేషన్లో ఏ చిన్న డౌట్ ఉన్నా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను క్లియర్గా ఏ పుంజు మీద తీసుకోవాలా, ఏ టైంలో వేసుకోవాలా, ఏ కోళ్ళ మీద వేసుకుంటే మీరు ముసుగు పెట్టుకోవచ్చా లేదా, చూపులకి వేసుకోవాలా అనే ప్రతి ఒక్క చిన్న విషయం కూడా నేను వాయిస్ రికార్డులు పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక మనం మెయిన్ టాపిక్లో వెళ్దాం. టాపిక్లో అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఫస్ట్ ఉదయం 6 గంటల నుంచి 8 వరకు, ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేటప్పటికి బాగా కొత్తేక కానీ లేదంటే పెట్టమారుల్లో బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి కోడికాకులు, కొత్తేక కోడికాకులు కానీ లేదంటే పెట్టమారులో కోడికాకులు కానీ ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగులు అనమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి కోడికాకుల్లో కాకి చూపులో పెట్టమారు ఉన్న పెట్టుకోవచ్చు, లేదంటే కొత్తేకలో బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్న కోడికాకులైనా కూడా మనం ముసుగు పెట్టుకోవచ్చు. క్లియర్. ఇక దాని తర్వాత చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగుల చోటుకి ఇక్కడ కొత్తేక లేదంటే నిండేక గల నల్లకట్టు రసంగులు, కాకిడేగలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి కాకి డేగలు, నల్ల మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఇరుపుకు మించిన కాకిడేగలు, వీటిల్లో పెట్టమారులు ఉన్నా కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. నేను చెప్పిన రంగుల్లో పెట్టమారులు అయినా పనిచేస్తాయి. వాటికి ఇంకా కొత్తేక లేదంటే నిండేక మెరుస్తూ ఉంటుంది, తల్లాడిపోవాలి ఉండాలి, అలాంటి ఈకలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి ఈరోజు. వాటి తర్వాత ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయిన చెప్పటికి పాతీక లేదంటే పెలుసీక గల నెమల కక్కెరలు, నెమల పింగళాలు, డేగ పింగళాలు, ఎర్ర పూలాలు, కోడి పింగళాలు, గౌన్ నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు. ఈ రంగులతో పాటు ఈ రంగుల్లో ఉన్నటువంటి పాతేక గొళ్ళు, పెలిసిక గొళ్ళు, కోళ్ళు మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఓడిపోతాయి. అసలు ఇలాంటి రంగులను ఉపయోగించొద్దు. ఇలాంటి రంగులు అసలు పాతేక పెలిసిక అస్సలు ఉపయోగించొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు షాప్కి నెమలి డేగలు. ఇక్కడ నెమలి డేగలు అనేవి, నెమలి డేగల్లో కూడా కొత్తేక గల నెమలి డేగలు లేదంటే పెట్టమారు నెమలి డేగలు ఉంటాయి. పెట్టమారులో కూడా నెమలి డేగలు ఉంటాయి, లేదంటే కొత్తేక గల నెమలి డేగలు అనేవి చాలా చాలా బాగా పనిచేస్తాయి. వాటికి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపేక అనేది అసలు ఉండకూడదు. అలాంటి నెమలి డేగలను కనుక మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ఉపయోగించుకోవాలి ముసుగుకి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కొత్తేక లేదంటే నిండేక లేదంటే పెట్టమారుల్లో శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, కాకిడేగ పర్లాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పసిమగల నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకిడేగలు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి అన్నమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే ఇక్కడ పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పాతీక లేదంటే పెలుసీక గల గోధుమ రంగు పింగళాలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, తెల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉండేటప్పటికి కొత్తేక లేదంటే
నిండేక గల లేదంటే పెట్టమారుల్లో పసిమి లేని సేతువాలు, కళ్ళు కాళ్ళు నలుపు ఉండాలి. కళ్ళు కాళ్ళు నలుపున్న సేతువాలు లేదంటే నల్లబొట్ల సేతువాలు. నల్లబొట్ల సేతువాలు కూడా కళ్ళు కాళ్ళు నలుపుంటే ఇంకా చాలా బాగా పనిచేస్తాయి. అలాంటి రంగులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. వాటిని మాత్రం మనం అక్కడ ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయాలి. మళ్ళీ నార్మల్ సేతువాలను పెట్టొద్దు. కళ్ళు కాళ్ళు నలుపున్న సేతువాలను పెట్టిందనే వన్ సైడ్గా ముసుగు పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కొత్తేక లేదా నిండేక గల లేదంటే పెట్టమారుల్లో గట్టి కాకి నెమళ్ళు, కాకి పింగళాలు, బాగా పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, కాకి నెమలి పింగళాలు, గట్టి కాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు. ఈ రంగులన్నీ కూడా చూపులకు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ పాతీక లేదంటే పెలిసిక్క గల ఎర్ర మైలాలు, మిరపపండు డేగలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, శుద్ధ డేగలు, గేరువాలు, రసంగి డేగలు, గరుడ మైలాలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న లక్షకి కొత్తేక లేదంటే నిండేక గల తెల్ల కక్కెరలు లేదంటే పెట్టమారుల్లో కక్కెరలు అయినా కూడా చాలా బాగా పనిచేస్తాయి. పెట్టమారుల్లో కూడా కోడి కక్కెరలు, తెల్ల కక్కెరలు ఉంటాయి కదా, అలాంటి వాటిని మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోవచ్చు. వాటికి కూడా మెరుస్తూ ఉండాలా, కొత్తేక ఉండాలా, అది మాత్రం పక్కా అనమాట ఈరోజు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కొత్తేక లేదంటే నిండేక గల కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, తెల్ల నెమలి పింగళాలు, కోడి పింగళాలు, శుద్ధ డేగలు, శుద్ధ నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరపపండు డేగలు, కోడి మైలాలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ పాతేక లేదా పెలిసిక గల పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, నల్ల కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకులు, శుద్ధ డేగలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి ఎర్ర పొలాలు లేదంటే గాజు కక్కెరలు. ఎర్ర పొలాలకి గాజు కక్కెరలకి బాగా కొత్తేక ఉండాలి. కొత్తేకలో ఉన్నటువంటి ఎర్ర పొలాలు, గాజు కక్కెరలు లేదంటే పెట్టమారులో కూడా ఎర్ర పొలాలు, గాజు కక్కెరలు అనేవి చాలా చాలా బాగా పనిచేస్తాయి ఈ టైమింగ్స్లో. కనుక అలాంటి వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కొత్తేక లేదంటే నిండిక గల కోడి పింగళాలు, డేగ పింగళాలు. ఇవి పెట్టమారులో కూడా చాలా బాగా పనిచేస్తాయి. చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, పక్కన ఓడిపోయే రంగు మీద ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పాతేక పెలిసికల పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, 9 వన్నె కాకులు, గట్టి కాకులు, కాకి డేగలు. ఇలాంటివి అనమాట. అన్ని కాకి చూపు అనేది మ్యాక్సిమం కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక వాటి తర్వాత పగల గురించి అయిపోయింది. మనం ఇక్కడ నైట్ టైమింగ్స్కి వెళ్దాం. రాత్రి టైమింగ్స్కి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైటు 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రి పూట 7 గంటల నుంచి 8:30 అనమాట. నైట్ పూట కూడా కొత్తేక పాతేక అనేది పనిచేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నైట్ పూట దెబ్బలాటాడుకోమన్నా కూడా కొత్తేక పాతేక ఫాలో అవ్వండి. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం పెట్టమారులు లేదంటే కొత్తేకల్లో కోడి కాకులు లేదంటే కోడి కాకి డేగలు, ఈ రెండు కూడా పనిచేస్తాయి. ఇక్కడ కుసి మాత్రం కంపల్సరీ తెలుపు ఉండాల్సిందే. అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కొత్తేక పాతేక గల కోడి కాకి డేగలు, వీటికి బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాల్సిందే కంపల్సరీ. నల్లకట్ట రసంగులు, కోడి నల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్ల మైలాలు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు. ఇలాంటి రంగులన్నీ కూడా ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. ఈ రంగులన్నీ కూడా చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. ఇక్కడ ఓడిపోయినప్పటికీ మసర కుసి అనేది మసర కుసి ఉండాలా. మసర కుసి గల నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, పిసికి బోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు,
కాకి నెమల పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమలి కక్కెరలు, కోడి కక్కెరలు, పిచ్చికవన్న గౌళ్ళు, నెమలి అబ్రాసులు, గౌడ అబ్రాసులు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగుషాప్కి కొత్తేక లేదా నిండేక లేదంటే పెట్టమారుల్లో ఎర్ర నెమళ్ళు లేదంటే కాకిడాగ పర్లాలు లేదంటే నెమల డాగలు ఈ 3 రంగులు మీ దగ్గర ఉన్నాయంటే ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకోవచ్చు. వాటికి కొత్తేక ఉండాలా లేదంటే నిండేక ఉండాలా లేదంటే పెట్టమారులై ఉండాలా, అలాంటి వాటిని మాత్రమే పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కొత్తేక లేదా నిండేక గల ఎర్ర పశ్చిమ గల నెమలి పర్లాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డాగలు, నెమలి పర్లాలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమ గల కాకి డాగలు, బాగా పశ్చిమ గల డాగలు. ఇలాంటి రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడి ప్రవేశించినప్పటికీ బాగా బొంగ తెలుపు కుసి తెలుపు గల కోడి పింగళాలు, ఇవి పాతేకలు అయి ఉండాలి. పాతేకల్లో కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, కోడి ఎర్ర మైలాలు, గంధం బొట్ల సేతువాలు, తెల్ల కక్కెరలు, కోడి చూపు రసంగులు, ఎర్ర మైలాలు, అలాగే బూడిద రంగు మైలాలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కాకి నెమల పింగళాలు కొత్తేక లేదా నిండేక ఉండాలా, అలాంటి కాకి నెమల పింగళాలా లేదంటే నల్లబొట్ల సేతువాలా, వాటికి పెట్టమారులైనా పర్లేదు లేదంటే నిండేకుండా పర్లేదు, అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోవాలి. వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ బాగా బొంగ తెలుపు, బొంగ నలుపు, కుసి నలుపు ఉన్నటువంటి కొత్తేక పాతేకల్లో కాకి పింగళాలు, సేతువాలు, పచ్చకాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, 9 వన్నె కాకులు, పశ్చిమగల కాకులు, కాకి డాగలు, పచ్చకాకి డాగలు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, గట్టి కాకులు. ఈ రంగులన్నీ కూడా చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోండి చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డాగలు, కోడి తెల్ల మైలాలు, శుద్ధ డాగలు, ఎర్ర డాగలు, మిరపపండు డాగలు, కోడి ఎర్ర మైలాలు, తెల్ల మైలాలు, గేరువాలు, గరుడ మైలాలు. ఇలాంటివన్నీ కూడా ఓడిపోతాయి. వీటికి కంపల్సరీ పాతేక పెళ్లి అంటే ఇంకా డ్యామ్ షూర్గా 100% ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 1:30 నుంచి 3:40 వరకు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం చెప్పి తెల్ల నెమళ్ళు లేదంటే తెల్ల కక్కెరలు 2 కూడా ఇక్కడ స్ట్రాంగ్ అనమాట, చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. వాటికి కంపల్సరీ కొత్తేక లేదంటే పాతేక ఇవి మాత్రం ఫాలో అవ్వాలి. ఇట్టి పరిస్థితుల్లో కొత్తేక ఉంటేనే పెట్టుకోండి. తెల్ల కక్కెరలు కానీ తెల్ల నెమళ్ళు కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. పెట్టమారుల్లో ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కొత్తేక లేదంటే నిండేకల కోడి పింగళాలు, కోడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, నెమల కక్కెరలు, కోడి మైలా నెమళ్ళు, కోడి మైలాలు, కోడి చూపు గౌరు నెమళ్ళు, కోడి కక్కెరలు, కోడి ఎర్ర మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి రసంగులు. ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుని చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ పాతేక పెళ్లిసిక్క గల పచ్చకాకి డాగలు, కాకి డాగలు, పశ్చిమ గల కాకులు, శుద్ధ డాగలు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకి డాగలు, నల్ల డాగలు, నల్ల కాకులు, నల్ల కాళ్ళు గల రసంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు లేదంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు. 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర పొలాలు లేదంటే డాగ పింగళాలు ఎట్టి పరిస్థితుల్లో కొత్తేక ఉంటేనే పనిచేస్తాయి. ఈరోజు కూడా ఈ టైమ్స్లో కూడా కొత్తేక లేదా నిండేక లేదంటే పెట్టమారులో ఎర్ర పొలాల డాగ పింగళాల ఈ రెండింటిలోనే ముసుగు పెట్టుకోవాలి మీరు. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి కొత్తేక లేదంటే నిండేక గల చింతపిక్కల డాగలు, శుద్ధ డాగలు, పిసికి బోర డాగలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, చింతపిక్కల రసంగులు, కోడి డాగలు. ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కొత్తేక లేదంటే నిండేక గల పాతేక లేదంటే పెలిసిక గల పచ్చకాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, పచ్చకాకి డాగలు, నల్లకట్టు అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, గట్టి కాకి నెమళ్ళు, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, నల్ల సవలాలు, అలాగే గట్టి కాకులు, వాటి తర్వాత నల్ల కాకులు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మొత్తం మీరు కొత్తేక పాతేక అనేది డ్యామ్ షూర్గా ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుందన్నమాట ఈరోజు కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.